ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే ఈ కొద్ది మాటలు మిమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని, ఆదరిస్తున్నాయని, దేవునిలో నడిపిస్తున్నాయని నమ్ముతున్నాను. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 114 అధ్యాయం 10వ వచనం. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. దావీదు అన్న చోట మన పేరు పెట్టుకుందాం, పొరపాటేమీ లేదు. నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నీవే, రాజులకు విజయాన్ని ఇచ్చేవాడవు నీవే. కొన్నిసార్లు మనకు విజయం ఎక్కడుందా అని ఆలోచిస్తూ ఉంటాం, విజయం పొందడానికి ఆశిస్తూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. మార్కెట్లో మీ విజయానికి రహస్యం, విజయానికి 7 సూత్రాలు అనే పుస్తకాలు మీరు చూసే ఉంటారు. చాలామంది వాటిని ఆసక్తితో కొంటూ ఉంటారు కూడా. అయితే బైబిల్ చెప్తుంది, రాజులకు విజయం దయచేవాడు నీవే అనగా రాజులైన అనే మాట క్రింద దావీదుకు సేవకుడైన అనే పదం వాడబడింది. ఈ రాజులు ఎవరు అని ఆలోచన చేస్తే భౌతికమైన రాజులు కాదు, కానీ ఆత్మ సంబంధమైన రాజులు. ఒకప్పుడు బానిసలుగా ఉన్నవారు, దాసులుగా ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం వల్ల రాజులుగా సిద్ధపరచబడ్డారు. బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది, పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు రాజులైన యాజక సమూహంగా మార్చబడ్డారని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. అంటే ఒకప్పుడు పాపబంధకాలలో నశించిపోయిన మనల్ని, పాప బానిసత్వంలో నలిగిపోయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం పెట్టి కొని మనల్ని విడిపించి రాజులుగా చేశాడు. ఎవరైనా మీరు ఎవరు అని అడిగితే మేము రాజులమని చెప్పండి. మన ప్రభువు రాజు కనుక, మనము ఆయన కుమారులం కనుక మనల్ని ఆయన రాజులుగా చేశాడు. కేవలం రాజరికాన్ని మాత్రమే కాదు, కానీ విజయాన్ని ఇచ్చాడు అని వచనం చెప్తుంది. ఈరోజు నీవు ఏ విషయంలో విజయం కావాలని ఆశిస్తున్నావు? ఎలాంటి సందర్భంలో విజయాన్ని కోరుకుంటున్నావు? ఎలాంటి జయ జీవితం కావాలని ఆశిస్తున్నావు? ఆర్థిక సమస్యలపైన, అనారోగ్యం పైన, పరీక్షలపైన, నిందలపైన, అవమానాలపైన, మనుషులపైన దేనిపై నీకు విజయం కావాలని కోరుతున్నావు? నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, ఆయన వైపు చూడు. తన సేవకుడైన దావీదును దేవుడు దుష్టుల ఖడ్గం నుండి తప్పిస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుణ్ణి సేవించు సేవకుడు అంటే సేవించేవాడని అర్థం. ఆయనను సేవించే అనుభవం నీలో ఉంటే, అట్టి అనుభవంలోకి రాగలిగితే దేవుడి నుండి ఎన్నో మేలులు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, దుష్టుల ఖడ్గము నుండి తప్పించబడతాం. దుష్టుల ఆలోచన నుంచి తప్పించేవాడిగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు మీకు అన్ని విషయాల్లో విజయాన్ని, జయ జీవితాన్ని ఇస్తాడు. ఇవ్వడం కారణంగా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, ఆయనను వీటన్నింటిలో అత్యధిక విజయం మనల్ని ప్రేమించిన వాని ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని రాస్తూ వచ్చాడు. నిజమే, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని తప్పిస్తున్నాడు, మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి, తప్పక విజయాన్ని పొందుకుంటారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నేను సేవించువారుగా, నీకు సేవకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని తప్పించు దేవుడుగా, మాకు విజయాన్ని ఇచ్చు దేవుడుగా, మమ్మల్ని రాజులుగా చేసిన దేవుడుగా మాకున్నావని ఇట్టి మాటలు మాకు ఆశీర్వాదకరంగా, మా ప్రియులకు ఆదరణ కలిగించేవిగా ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెసెస్. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయడం ద్వారా చిన్న సువార్తలో మీరు కూడా మీ వంతు పాలు పంచుకోండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెసెస్.